ఇప్పుడు మన భాగ్యనగరంలో గోహార పదార్థాలు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం కూడా లభిస్తాయి. భోజనానికి సంబంధించిన ఆహార పదార్థాలు లోయ ట్యాంక్ బండ్ వద్ద అనేక ప్రాంతాలలో కూడా గోహార పదార్థాలు మనం స్వీకరించవచ్చు. టిఫిన్ రూపంలో భోజనం రూపంలో కూడా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కొంచెం ఎక్కువ ఉండొచ్చు. హోటల్లో 100 రూపాయలు ఉంటే 150 రుణాలు పెట్టినా కానీ వారానికి ఒకసారి మనం అలవాటు చేసుకోవాలి. అలాగే పురాణాలలో ఇతిహాసాలలో మనం గోమాత యొక్క మొదలు మహారాజులందరూ గోమాతను పూజించే వాళ్ళు కార్యక్రమం గోశాలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మనం చెప్పేది ఏంటంటే తెలంగాణ గోప్రచార సేవా సమితి విభాగం కొత్తపేట అధ్యక్షుల వారు ఈ యొక్క సందేశం అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. జై గోమాత. ఇప్పుడు ఈ సందర్భంగా నేను తెలిపేది ఏంటంటే మనము ప్రతి కాలనీలో కూడా గోమాతను సేవిద్దాము. ప్రతి గుడిలో కూడా కనీసం ఒక ఆవును ఏర్పాటు చేసి దానికి గ్రాసం అందించి ఆ గోమాత ఆశీస్సులు మనం పొందాము. ఇప్పుడే మన లక్ష్మీ నరసయ్య గారు చెప్పినట్టు అమ్మ తర్వాత అమ్మ గోమాత. సో జై గోమాత.